ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రధాని మోదీ సర్కార్ నిన్న అర్ధరాత్రి 25 నిమిషాల పాటు జరిపిన సైనిక చర్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పహల్గాంలో అమాయక టూరిస్టులను అత్యంత అమానవీయంగా మతోన్మాదం పేరుతో చంపిన టెర్రరిస్టులను హతమార్చడానికి పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన భారత సర్కార్ అందుకు తగ్గట్టుగా త్రిముఖ వ్యూహాన్ని రచించి నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. భారత ప్రధాని మోదీ స్వయంగా వార్ రూంలో ఉండి ఆపరేషన్ సింధూర్ పర్యవేక్షించారు. మొత్తం 9 ఉగ్రస్థావరాలపై నేలమట్టం చేసిన ప్రధాని మోదీ చర్యతో పాకిస్తాన్కు ఒక సీరియస్ వార్నింగ్ పంపించారు. ఇది మాత్రమే కాదు, ప్రధాని మోదీ ఈ చర్య ద్వారా ప్రత్యర్థి పార్టీల నోటికి తాళం వేశారు. నిన్న మొన్నటి వరకు మోదీ సర్కార్ ఏం చేసినా ప్రతి దాంట్లో తప్పులను వెతికి మరీ టార్గెట్ చేసిన ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు నోరు మెదపలేని పరిస్థితి వచ్చింది. మోదీ తీసుకున్న నిర్ణయం, ఉగ్రవాదులు టార్గెట్గా అర్ధరాత్రి తీసుకున్న సైనిక చర్య ప్రతి ఒక్కరితోనూ ప్రధాని మోదీకి సల్యూట్ చేయిస్తోంది. మోదీ తీసుకున్న నిర్ణయం దేశం మొత్తం హర్షించే నిర్ణయం కావడంతో ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ చర్య మెచ్చుకోక తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అత్యవసర భేటీ నిర్వహించి ఆపరేషన్ సింధూర్పై సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంపై చర్చించి ఫైనల్గా భారత ఆర్మీని ప్రశంసించి అభినందనలు తెలియజేసింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి ముఖ్య నాయకులు పాకిస్తాన్లో పాకాక్రమిత కశ్మీర్లోనే తిష్టవేసిన ఉగ్రవాదులను ఏరివేయడానికి ఆర్మీ తీసుకున్న ప్రతి చర్యను, కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులను సమర్థిస్తున్నామని ప్రకటించవలసి వచ్చింది. ఇక మరోవైపు బీజేపీ అంటేనే కారాలు మిరియాలు నూరిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేతలు సైతం ఈ సాహసోపేత నిర్ణయాన్ని అభినందించక తప్పలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత బీజేపీ పాలనను బలంగా వ్యతిరేకించే మమతా బెనర్జీ వంటి నేతలు కూడా జై హింద్, జై ఇండియా అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు మద్దతుగా మాట్లాడవలసి వచ్చింది. ప్రధాని మోదీ పాకిస్తాన్ వంటి శత్రు దేశాన్ని కాదు, దేశంలో ఉన్న ప్రత్యర్థి వర్గాలను సైతం ఆపరేషన్ సింధూర్తో నోరుముయించి ఒక్కసారిగా తన ఇమేజ్ పెంచుకున్నారు. పక్కా ప్లాన్తో ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రధాని మోదీకి తిరుగులేని నాయకుడిగా మంచి గుర్తింపు తీసుకురావడం అనేక సందర్భాల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం కూడా ఆపరేషన్ సింధూర్తో ప్రత్యర్థి పార్టీలు దిక్కుతోచని స్థితికి చేరుకున్నాయి. ఈ చర్యతో ఎన్డీఏ ప్రభుత్వం మరింత బలం పుంజుకుంది.